ప్రస్తుతం ఆధార్ కష్టాలు స్టూడెంట్స్ కూడా తప్పడం లేదు. 10th ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే ఆధార్ తప్పకుండా ఉండాల్సిందేనంటున్నారు విద్యాశాఖ అధికారులు. లేకుంటే నామినల్ రోల్స్ తీసుకోవద్దంటూ ఆదేశాలిచ్చారు. గడువు కూడా డిసెంబర్ 2 వరకే ఇచ్చారు. దీంతో అధికారుల దూకుడు చూసి టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్. 10th విద్యార్థులకు ఆధార్ పరీక్ష పెట్టింది విద్యాశాఖ. ఆధార్ ఉంటేనే 10th పరీక్షలు రాయాలంటూ మెలిక పెట్టింది. ఇప్పటికే ఆన్లైన్ లో డేటా ఎంట్రీ కోసం కుస్తీ పడుతున్న స్టూడెంట్స్ కు ఆధార్ లింక్ పరేషాన్ చేసింది. ఫైనల్ ఎగ్జామ్ ఐసీఆర్ ఫామ్ లో విద్యార్థుల ఆధార్ నెంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని, లేకుంటే నామినల్ రోల్స్ ను స్వీకరించవద్దంటూ ఆదేశాలిచ్చింది విద్యాశాఖ. ఆధార్ ఎంట్రీ చేసినట్లు ధృవపత్రం తీసుకున్నాకే నామినల్ రోల్స్ ను అనుమతించాలని సూచించింది. వైడ్ గా 6 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది 10th ఎగ్జామ్స్ రాసేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో 1,50,000 మందికి ఆధార్ కార్డ్స్ లేవు. నామినల్ రోల్స్ ఎంట్రీకి డిసెంబర్ 2 డెడ్ లైన్ పెట్టింది విద్యాశాఖ. అయితే ఈలోగా 10th విద్యార్థులందరికీ ఆధార్ ఎంట్రీ సాధ్యం కాదంటున్నారు టీచర్స్. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికిప్పుడు యుఐడి నెంబర్ తీసుకునే ఛాన్స్ లేదంటున్నారు. పరీక్షలకు ఆధార్ కు లింక్ పెట్టడంపై ఫైర్ అవుతున్నారు స్టూడెంట్స్ పేరెంట్స్. ఆధార్ ఎంట్రీతో పాటు నామినల్ రోల్స్ కు తక్కువ గడువు విధించడంపై మండిపడుతున్నారు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా విద్యాశాఖ ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్ లో ఏ ఒక్క విద్యార్థికి ఆధార్ లేకున్నా మిగిలిన విద్యార్థుల నామినల్ రోల్స్ ను కూడా ఎంట్రీ చేసే పరిస్థితి లేదంటున్నారు అధికారులు.